నేను మీ రాంబాబుని. ఎలా ఉన్నారు అందరూ? ఫెస్టివల్ బాగా జరుపుకున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నిన్న మనం వెల్కమ్ వీడియోలో చెప్పుకున్నాము. మన ఛానల్ అనేది కొత్త టాపిక్లో కొత్తగా వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఈరోజు మీకు కొత్త టాపిక్తో కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఈరోజు టాపిక్ వచ్చేసి హానెస్టీ అండ్ ఫ్రెండ్షిప్ హానెస్టీ. మన జీవితంలో కొంతమంది స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేస్తాం. అందులో కొంతమంది మన లైఫ్ని మన ఫ్యామిలీ లైఫ్ని అండ్ భవిష్యత్తుని మార్చేసే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఏముంటారంటే ఎట్లా ఉంటారంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, అవసరాన్ని బట్టి అవసరం కోసం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండు అవతల ఫ్రెండ్ యొక్క కెరియర్ని కూడా నాశనం చేసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందరు ఫ్రెండ్స్ ఒకేలా ఉండరు. ఇది కొంతమంది ఎవరైతే సెల్ఫిష్గా ఉంటారో ఆ ఫ్రెండ్స్ వరకే నేను చెప్తున్నాను. ఏంటంటే మంచిగా ఉండే ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల వాళ్ళ కెరియర్ మారుతుంది. వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చేదే వాళ్ళు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాడి కెరియర్ నాశనం చేయడానికి, ఓకేనా, ఆ కెరియర్తో ఆడుకోవడానికి, ఆవిడ అవసరాన్ని బట్టి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళతో మనం ఎలా ఉండాలంటే మనం చేసేటప్పుడు వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ సెల్ఫిష్నెస్ని అన్నీ చూసుకొని ఆవిడ కరెక్ట్గా జెన్యున్గా మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడా లేదా అనేది మనం థింక్ చేయాలి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు. చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. అందరు ఫ్రెండ్స్ని మళ్ళీ అనట్లేదు, కొంతమంది ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాను నేను. అందరు ఫ్రెండ్స్ సెల్ఫిష్ కాదు, అలాగే అందరు ఫ్రెండ్స్ ఆనెస్టీ కాదు. సమ్ పీపుల్ ఆర్, ఇంక్లూడింగ్ అవసరమైతే ఫ్యామిలీతో చాలా డౌన్ఫాల్ కూడా అవుతారు. ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసేసి ఫ్రెండ్షిప్ కోసం చాలా డౌన్ఫాల్ కింద కూడా వెళ్తారు. అలాంటి అలాంటి ఫేక్ ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే ఇది కూడా నా జీవితంలో జరిగింది కాబట్టి చెప్తున్నాను అనమాట. అందరూ దీన్ని పాజిటివ్గా తీసుకోండి. నేను అందరికీ గురించి చెప్పట్లేదు. ఎవరైతే ఫేక్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మీకు నేను చెప్తున్నాను. ఓకే.